వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు రిపోర్టర్స్ టైంలో ప్రధానంగా మనం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చాలా వరకు కూడా బీజేపీ చేస్తున్నటువంటి నిరసన దీక్షలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ వద్ద కూడా కొంత టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి కూడా ఫైరింగ్ కనబడతా ఉంది. అంతేకాకుండా సికింద్రాబాద్లో అగ్ని ప్రమాదం, ఇలా ప్రతి జిల్లాలో కూడా ఏదో ఒక ఫైరింగ్ ఇన్సిడెంట్స్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని అందించేందుకు మా ప్రతినిధులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా నల్గొండకు వెళ్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా ఈరోజు మనం చర్చించాల్సినటువంటి అంశం, నల్గొండ జిల్లాలో ప్రధానంగా చూస్తే ఒకసారి ఈరోజు ఎమ్మెల్యేలకు సంబంధించి, అంటే బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించి కొంత ఎమ్మెల్యే ఫైర్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యే ఫైర్కి సంబంధించి కూడా ఈరోజు చర్చించాల్సినటువంటి అంశంగా తీసుకోవాలి. ఒకవైపు బీజేపీకి సంబంధించి బండి సంజయ్ కూడా ఒక నిరసన దీక్ష చేస్తున్న నేపథ్యంలోనే మరొక వైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే కవిత ఈడీ విషయంపై బండి సంజయ్ ఒక వారం రోజుల క్రితం ఒక కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈడీ ప్రతి ఒక్కరికి సముచిత న్యాయం చేస్తుందని, అందరూ కూడా ఈడీ ముందు సమానులేనని సాధారణంగా వ్యవహరించే వాడుక భాషను అతను మాట్లాడడం జరిగింది. ఈడీ ముద్దు పెట్టుకుంటుందా అనే వ్యాఖ్యల పైన ఏదైతే కవిత ఆ రోజు ఈడీ విచారణ కింద ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆందోళన చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నగరకెల్ ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ముద్దు పెట్టుకుంటారా అన్న అంశం పైన చిరుమతి లింగయ్య మాట్లాడుతూ బీజేపీ అందరి కార్యకర్తలకు టీఆర్ఎస్ నాయకులు ముద్దు పెట్టుకుంటారా అన్న అది వివాదాస్పదం కావడంతో నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ కార్యకర్తలు అతను చేసినటువంటి వ్యాఖ్యలపైన తీవ్ర వ్యక్తం చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకరకెల్ ఎమ్మెల్యే ఉన్నట్టు చిరుమతి లింగయ్య నివాసం ఉంటున్నట్టు నార్కట్పల్లిలో బీజేపీ నాయకులు, మహిళా కార్యకర్తలు అతని ఇంటిని ముట్టడించడం జరిగింది. బీజేపీ మహిళా కార్యకర్తలము వచ్చాము, ఎమ్మెల్యే చిరుమతి లింగయ్య నువ్వు దమ్ముంటే మమ్మల్ని ముద్దు పెట్టుకుందురా అంటూ ఆ బీజేపీ మహిళా నాయకురాలు చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర సంచలనం సృష్టించాయి. బీజేపీ నాయకులు ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారందరినీ వారించి కూడా అక్కడి నుంచి వెలగొట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. అక్కడ ఆ యొక్క సంఘటన తోటి రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు బండి సంజయ్ పైన చిరుమతి లింగయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వారు నిరసనపడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఏదైతే మన బండి సంజయ్ను ఉదాహరిస్తూ ఆ యొక్క వ్యాఖ్యలు మాట్లాడాడో దానికి తప్పు పట్టిస్తూ చిరుమతి లింగయ్య చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదం అయ్యాయి. దీంతో అతను ఏదైతే బీఆర్ఎస్ నాయకులందరూ కూడా బీజేపీ మహిళా నాయకులను ముద్దు పెట్టుకుంటారు అనే విషయం మాట్లాడడంతో అది మరింత రచ్చకు దారి తీసిందని చెప్పవచ్చు. ఇదే విషయం పైన అతను వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కావాలని చేశాడనే దురుద్దేశంతో అతను చేశాడని యొక్క నాయకులందరూ కూడా ఆరోపిస్తూ అతని ఇంటిని ముట్టడించాడు. ఈ ముట్టడించిన నేపథ్యంలో మహిళా కార్యకర్తలు అతని ఇంటి దగ్గరికి వెళ్లి తీవ్ర ఆందోళన దిగారు. ఆందోళన దిగడంతో పాటు ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నటువంటి చిరుమతి లింగయ్యను ఉద్దేశించి నువ్వు దమ్ముంటే బయటికి రాని కూడా హెచ్చరికలు చేయడంతో అక్కడ పరిస్థితి మారడంతో అక్కడ పోలీసులు అక్కడి నుంచి అందరిని పంపించడం తోటి అక్కడ ఏదైతే నాయకులు ఇంటి ముట్టడించాడో ఆ పోలీసులు అక్కడ సంఘటన నివారించడం జరిగింది. ప్రణయ్. సో కిరణ్, అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ కవితపై అన్నటువంటి ఒక్క మాటకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా బీజేపీ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నల్గొండలో ఈరోజు ఇప్పుడు మీ జిల్లాలో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సో వారందరినీ కూడా పోలీసులు తరిమి వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో దీని పరిణామం మళ్ళీ ఏమైనా రిపీట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే బండి సంజయ్ వ్యాఖ్యలకు అది కూడా చేసిన మరో 3 రోజుల తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ స్పందించి 3 రోజుల తర్వాత కవిత ఏదైతే విచారణ చేస్తున్న క్రమంలో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. అదే రోజు చిరుమతి లింగయ్య కూడా ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దుమారం లేచింది. అయితే బండి సంజయ్ క్యాజువల్ గా మాట్లాడడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి చిరుమతి లింగయ్య కావాలని రెచ్చగొట్టే విధంగా ఆ విధంగా వివాదాస్పదంగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడంతో బీజేపీ శ్రేణులు కూడా మండిపడుతున్నాయి. అతని పైన
యాక్షన్ తీసుకోవాలని మహిళా కమిషన్ కూడా ఏదైతే బండి సంజయ్కి నోటీసులు ఇచ్చిందో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా నోటీసులు ఇవ్వాలని, అతను కూడా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడింది కాబట్టి అతను కూడా అరెస్ట్ చేయాలని కోరుతూ బీజేపీ శ్రేణులు కూడా నిరసన వ్యక్తం చేశాయి. అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలని అతని పైన కేసు నమోదు చేసి మహిళా కమిషన్ ఏదైతే బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల స్పందించిందో అతని వ్యాఖ్యల పట్ల కూడా వెంటనే స్పందించి అతనికి కూడా నోటీసులు ఇవ్వాలని కూడా జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసి అతని ఇంటిని ముట్టడించడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్ని లేపాయి. ఇంతవరకు అయితే అతని పైన ఎటువంటి కేసులు అయితే నమోదు చేయలేదు. బీజేపీ అధిష్టానము ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బీజేపీ శ్రేణులు మాత్రం అతని పైన కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రణయ్, సో మొత్తంగా నల్గొండ జిల్లాలో కొంత బర్నింగ్ అనే కనబడతా ఉంది. సో ఒకసారి హైదరాబాద్కి వెళ్దాం. ఈరోజు భాగ్యనగరంలో దాదాపుగా కూడా బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గన్ పార్క్ వద్దకు వెళ్ళి అక్కడ అమరవీర స్తూపానికి నివాళులర్పించిన తర్వాత దీక్ష అక్కడి నుంచే దీక్ష చేపట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకేజ్ పైన కూడా ఆయన ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలోనే పోలీసులు అక్కడ చొరవ తీసుకొని అక్కడ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, థ్యాంక్ యూ ప్రణయ్. ఈరోజు హైదరాబాదు అంటే ఒక టీఎస్పీఎస్సీ పరిసరపంతం కదా, హైదరాబాద్ అంతా కూడా కొంత కట్టడి ముట్టడి అరెస్టులు అదిరింపులు ఈ రకంగా కొనసాగింది. హైదరాబాద్ అంతా అంటే ఎక్కడ చూసినా కానీ ఆందోళనను ఆక్రందన ఇవే వినిపించాయి కానీ ఇంకొకటి ఎక్కడ వేరే విషయాలు ఏం కనిపించలేదు. ఒక మంచి ఇది కార్యక్రమం అనేది లేదు. మొదట చెప్పాలనుకుంటే టీఎస్పీఎస్సీ సంబంధించిన పేపర్ లీకేజ్ కేసు. టీఎస్పీఎస్ సంబంధించిన పేపర్ లీకేజీ విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ అటు బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ కానీ, లేదంటే వైసీపీ నేత షర్మిల, ఇటువైపు బీజేపీ నేత బండి సంజయ్, అటువైపు కాంగ్రెస్ ఎన్ఎస్వై నాయకుడు బల్మూరు వెంకట్, ఇలా అంటే ఎవరికి వారుగా దీక్షలు నిరసన. మరోవైపు హైదరాబాద్ కలెక్టరేట్ ఎదురుగా ఏబీవీపీ ఆందోళన. ఈ నేపథ్యంలో అంటే ఇటువైపు చూస్తుంటే జూబ్లీ హిల్స్ ఆ వైపులో పోలీసులు, అటువైపు మన వైసీపీ నేత షర్మిలను కట్టడి చేయడానికి ఆ పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు, భారీ బందోబస్తు. ఇక లగడిగప్పుల్లో బీఎస్పీ అయిన సునీల్ కుమార్ ను అరెస్ట్ చేయడానికి అక్కడ ఒక బారికేడ్లు, బందోబస్తు, భారీ ఏర్పాట్లు. ఇక బండి సంజయ్ ఏంటంటే పార్టీ నాంపల్లిలోని పార్టీ కార్యం నుంచి అసెంబ్లీ ఏట ఉన్నటువంటి గన్ పార్క్, అమరవీరుల స్తూపం గన్ పార్క్ వరకు వెళ్ళడంతో ఆ పరిసర ప్రాంతం ఆ రోడ్ అంతా దాదాపు 1 కిలోమీటర్ రోడ్ అంతా మొత్తం జాము, మొత్తం ఊరేగింపు, ప్రదర్శన. ఇంకొక వైపు గడిచిన 4 రోజులుగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు టీఎస్పీఎస్సీ ఎదుట కూడా ఎదుర్కొన్నది. మరోవైపు గాంధీ భవన్లో బల్మూరు వెంకట్. ఇలా ఎక్కడ చూసినా అరెస్టులు, కట్టడులు, బారికేడ్లు, నిరసనలు, పోలీసుల బూట్ల చప్పుళ్ళు ఇవే. ఇంకా వేరే ఎక్కడ కలపలేదు. మొత్తం హైదరాబాద్ లో ఈరోజంతా గందరగోళ పరిస్థితి ఉంది. ఇది హైదరాబాద్ పరిస్థితి. ఇక సికింద్రాబాద్కి వెళ్తే సికింద్రాబాద్ లో నిన్న జరిగినటువంటి స్వప్నలో కాంప్లెక్స్ లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ చాలా దురదృష్టమైన ఘటన. 6 మంది దాంట్లో సజీవ దహనం అయ్యారు. ఈ ఈ ఈ ఈ ఘటన మొత్తం సికింద్రాబాద్ ప్రాంతంలో ఒక హల్చల్ గా మారింది. అక్కడ కూడా ఆందోళన అంటే బాధితుల పక్షాన కొంతమంది వీటి అంటే అధికారుల నిర్లక్ష్యం ఎండగడుతూ కొంతమంది, బాధితుల పక్షాన కొంతమంది ఆందోళన దిగడంతో అక్కడ కూడా కొంత ఉద్రిక్త ఏర్పడింది. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మృతదేహాల పోస్ట్ మార్టం నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి పరిశ్రమంతా కూడా అంటే బాధితులకు న్యాయం చేయాలంటూ పలు సంఘాలు, పలు రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు వీటికి ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తత. అంటే ఎక్కడ చూసినా ఈ రోజు కట్టడి ముట్టడి, ఇంకా వేరే కార్యక్రమాలు కనబడలేదు. పోలీసు యంత్రాంగం పూర్తిగా అంటే నిరసనకారులను అదుపు చేయడము, అరెస్ట్ చేయడము, వాళ్ళని తరలించడము, వాళ్ళని అదిరించడము, బెదిరించడం వీటిగా సరిపోయింది వాళ్ళ పోలీసుల డ్యూటీ అంతా మొత్తం కూడా. ఇంకా వేరే ఏం లేదు. గతంలో ఎప్పుడు లేవు. అంటే ఈ రోజు పరిస్థితి తాజాగా చూస్తే గతంలో అంటే 2014 కంటే ముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగినటువంటి ఉద్యమం ఈ రోజు హైదరాబాద్ లో కనబడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సమయంలో కూడా అనేక చోట్ల చిన్న చిన్న ఇష్యూల విషయంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగేది. పోలీసులు ఇదే రకంగా మోహరించి బారికేడ్ని ఏర్పాటు చేసి, ముళ్ళ కంచెలను ఏర్పాటు చేసి, బాష్పవాయు ప్రయోగాలు చేసి ఆ రకంగా అడ్డుకున్నారు. ఈ రోజు అంటే ఒక బాష్పవాయు ప్రయోగం జరగలేదు, బాష్పవాయు యంత్రం రాలేదు, కానీ ఆ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఆ రకంగా ఇక్కడ పోలీసులు యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. మరోపక్క ఏంటంటే డీజీపీ ఆఫీస్ ను ముట్టడిస్తారు కొంతమంది అని సమాచారంతో డీజీపీ ఆఫీస్ దగ్గర రవీంద్ర భారతి పరిసర ప్రాంతాల్లో అక్కడ ఆంక్షలు. ఎక్కడ చూసినా పోలీసుల బారికేడ్లు వీటికి సంబంధించి ఉన్నాయి. ఆందోళనకారులు, రాజకీయ పార్టీ నాయకులు, పోలీస్ స్టేషన్లు అన్ని రాజకీయ పార్టీల నేతలతో నిండిపోయినాయి అరెస్టులతో. ఈ రకంగా ఎక్కడ అంటే ఈ రోజు పరిస్థితి హైదరాబాద్ లో
ఇక్కడ చెప్పుకోతగ్గటువంటిది ఏముందో అంటే ఆందోళనలు, ఆక్రందనలు, ఆ ఆరోపణలు, ప్రతి ఆరోపణలు, లాఠీ చార్జీలు ఇవి తప్ప మిగతాయి లేవు. మొత్తంగా హైదరాబాద్ లో ఈ రోజు అంటే బీజేపీ ఏదైతే చేపట్టిందో ఆందోళన, ఆ ఆందోళన ఒక పూర్తిగా ప్రధాన రహదారి అసెంబ్లీ మొత్తం దిగ్బంధించి వాళ్ళు ఊరేగింపు చేశారు. అటువైపు బీఎస్పీ కానీ, ఇటువైపు షర్మిల కానీ వీళ్ళు చేసింది కూడా కొంత అయింది. గాంధీ భవన్ లో టీఎస్పీఎస్ ఆనుకొని గాంధీ భవన్ ఉండడంతో ఆ పరిసర ప్రాంతాల్లో కూడా కొంచెం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎక్కడక్కడ వాహనదారులు కానీ వేరు వేరు పనుల మీద అత్యవసర పనుల మీద వెళ్ళేవారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ప్రణయ్. కృష్ణవంశీ అదేవిధంగా గన్ పార్క్ వద్ద కవర్ చేస్తున్నటువంటి రిపోర్టర్స్ అదేవిధంగా కొందరి కెమెరామెన్లకు సంబంధించి కూడా పోలీసులు లాఠీచార్జ్ చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ కొందరు గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏంటి డీటెయిల్స్ ఏంటి? దాడి డ్రెస్ లో అంటే పోలీసు యూనిఫామ్ లో ఉన్న పోలీసులు కాకుండా సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీసులు దాడులు చేశారు. అక్కడ రెండు కెమెరాలు కొంత దెబ్బతిన్నాయి. ఆ కెమెరా మీద దెబ్బలు తాకినాయి. 2-3 జర్నలిస్టులకు దెబ్బలు తాకినాయి. లాఠీ చార్జ్ వాళ్ళు గాయాలు పాడారు. ఇదేంటంటే తోపులాట తొక్కిసలాట అని చెప్పారు. తోపులాట తొక్కిసలాట కారకులు ఎవరు? పోలీసులు. కావాలని వాళ్ళు దీక్షను భగ్నం చేయడానికి ముందుగా దీక్షను భగ్నం చేయాలనుకుంటే ప్రధాన నాయకుడిని తీసుకుపోయి అరెస్ట్ చేయడమా, లేదు అంటే కార్యకర్తలు దఫల వారీగా అరెస్ట్ చేస్తూ నాయకుడి దగ్గర రావడం. అలా కాకుండా ఒకటేసరికి ఆ దీక్షా శిబిరం మీద, సంజయ్ ఉన్న ప్రాంతం మీద పడేసి వాళ్ళను ఎత్తుకపోవడానికి ప్రయత్నం చేస్తే కార్యకర్తలు అడ్డుకుంటారు. దాంట్లో తొక్కిస్తాడు జరిగింది, కొంత తోపుడు జరిగింది. దీన్ని కూడా పోలీసులే కారకులు. సో మొత్తంగా బీజేపీ బండి సంజయ్ చేసినటువంటి దీక్షలో భాగంగా ఈరోజు కొంత అలజడులు రేగాయని స్పష్టంగా తెలుస్తోంది. సో మరోవైపు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ప్రధానంగా కనబడతా ఉంది. పెద్ద ఎత్తున కూడా టీఎస్పీఎస్సీ ముట్టడికి సంబంధించినటువంటి యత్నాలు ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ నుంచి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎగ్జామ్ కి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రద్దు చేసినట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్. థ్యాంక్ యూ ప్రణయ్. ఏదైతే టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రం లీకేజ్ విషయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివాదాస్పదమైతే వస్తుంది. ప్రధానంగా చూడొచ్చు మనం గత టీఎస్పీఎస్సీ ఏదైతే ప్రశ్నాపత్రం లీకేజ్ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ నిరసనలతో భారీ నిరసనలతో రాష్ట్రం మొత్తం అట్టుడిపోయే పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే టీఎస్పీఎస్సీలో జరిగే ప్రభుత్వ ఉద్యోగాల గురించి జరిగే ఒక పరీక్షా పత్రాన్ని అక్కడ పనిచేసే సెక్రటరీ పిఏ ప్రవీణ్ అనేది లీకేజ్ చేయడంతో పాటు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇక్కడ నిరుద్యోగ సంఘాలు కావచ్చు, అలాగే విద్యార్థి సంఘాలు కావచ్చు, అలాగే మిగతా రాజకీయ పార్టీలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూడొచ్చు ఈ రోజు ఏదైతే బీజేపీ బండి సంజయ్ తలపెట్టిన ఏదైతే నిరసన దీక్ష ఏదైతే గన్ పార్క్ వద్ద కూడా నిరసన దీక్ష చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే గాంధీ భవన్ లో కూడా ఇక్కడ ఎన్ఎస్యుఐ కావచ్చు, అలాగే యూత్ కాంగ్రెస్ నిరుద్యోగుల హరికోస పేరుతో కూడా ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఏదైతే బండి సంజయ్ రోజు గన్ పార్క్ వద్ద చేస్తున్న నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా గాంధీ భవన్ లో చూస్తే గాంధీ భవన్ లో ఇక్కడ ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట, అలాగే శివసేన రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కూడా గాంధీ భవన్ లో నిరసన దీక్ష చేపట్టిన పరిస్థితి అయితే నిరసన దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అలాగే ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కావచ్చు భారీగా గాంధీ భవన్ తరలి వచ్చారు. ఈ గాంధీ భవన్ కి అయితే ఏదైతే టీఎస్పీఎస్సీకి సంబంధించిన పరీక్షా పత్రం లీకేజ్ విషయం పైన కూడా సిట్తో కాకుండా సిబిఐతో విచారణ జరిపించి ఇక్కడ నిరుద్యోగులకు ఏదైతే అసలైన నిరుద్యోగులు ఈ పరీక్ష పత్రం లీకేజ్ విషయంలో కూడా అసలైన నిరుద్యోగులకు మోసపోతున్నారని చెప్పేసి ప్రధానంగా ఏదైతే గతంలో జరిగిన పరీక్షా పత్రాల విషయంలో కూడా ఇలాంటి లీకేజ్ గా పాల్పడినట్టుగా మనకు తమకు అనుమానాలు ఉన్నాయని కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఏదైతే టౌన్ ప్లానింగ్ పరీక్షా పత్రం నుంచి కూడా ఇప్పుడు వరకు అయితే అన్ని పరీక్షా పత్రాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా విస్తుపోయే విషయాలు ప్రవీణ్ సెల్ ఫోన్ లో నిక్షిప్తమైనట్టుగా తెలుస్తుంది. విచారణలో కూడా బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో అయితే ఇప్పటికే 9 మందిని విచారణ చేసి కూడా రిమాండ్ కు తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇక్కడ టీఎస్పీఎస్సీలో పనిచేసి ఇంటి దొంగలే దీనికి పాల్పడారంటూ కూడా మనం విచారణలో తేలుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ ప్రవీణ్ కు దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ లో కూడా గతంలో కావచ్చు, మరి భవిష్యత్తులో జరగబోయే అతి కొద్ది రోజుల్లో జరగబోయే టీఎస్పీఎస్సీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష పత్రాలన్నీ కూడా ఆయన తన పెన్ డ్రైవ్ లో ఉన్నాయని చెప్పేసి కూడా
సిట్టు దర్యాప్తులో తేలినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా గతంలో జరిగిన పరీక్షలు కావచ్చు, ఇప్పుడు అయితే దీనిపైన కూడా టీఎస్పీఎస్సీ కూడా ఈరోజు స్పందించిందని చెప్పొచ్చు. ఏదైతే డిఏఓ కావచ్చు, అలాగే ఏఈ పరీక్ష పత్రాలకు సంబంధించిన, అలాగే గ్రూప్ 1 పరీక్ష, మెయిన్స్ పరీక్షకు సంబంధించిన అన్ని పరీక్షలు రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అంటే తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహించడానికి పైన కూడా మరికొన్ని రోజుల్లో కూడా దానికి సంబంధించిన తేదీలను కూడా ప్రకటించనున్నట్టు ప్రకటించింది. అయితే దానికి సంబంధించి కూడా అంటే గతంలో కూడా ఇలాంటి పరీక్షా పత్రాలు ఎంతవరకు లీకేజ్ అయినాయి, ప్రవీణ్ దగ్గర గతంలో ఉన్న ప్రవేశకు సంబంధించిన పరీక్షా పత్రాల ఏదైతే పెన్ డ్రైవ్ లో నిక్షిప్తమైనాయా, లేకుంటే భవిష్యత్తులో జరిగే పరీక్షా పత్రాలు ఎంతవరకు ఉన్నాయి, ఈ మొత్తం ఈ లీకేజ్ విషయంలో కూడా అంటే టీఎస్పీఎస్ఏ కావచ్చు, ఇంకా మిగతా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంకా వీరి వెనక ఎవరు ఉన్న దానిపైన కూడా ఆ కోణంలో ఇక్కడ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, ఇక్కడ నిరుద్యోగ సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, డిమాండ్ అయితే ఒకటే కనిపిస్తుంది. అయితే చదువుకున్న లక్షలు పోసి కోచింగ్లు తీసుకుని చదువుకున్న నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగుల కోసం వారు పరీక్ష రాసి ఎదురు చూస్తున్న క్రమంలో ఇలాంటి లీకేజ్ విషయంతో నోటిఫికేషన్లు రద్దు అవుతున్నాయి. అలాగే గతంలో రాసిన వారికి అంటే మేము చదువుకుంటే ఉద్యోగాలు వస్తే ఆ పరిస్థితిలో లేవని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థి నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రాజకీయ పార్టీలు అయితే ఏదైతే దీనిపైన కూడా సిబిఐ విచారణ జరిపించాలని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపైన క్షుణ్ణంగా కేసు దర్యాప్తు చేసి దీని వెనక ఉన్న అసలైన సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ బీజేపీ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇదైతే ప్రధానమైన డిమాండ్ అయితే ఈ విచారణలో విచారణ దర్యాప్తు వేగవంతం చేసి దీన్ని సిబిఐకి అప్పగించాలి. అలాగే ఈ దోషులను కఠినంగా శిక్షించాలి. అలాగే నిరుద్యోగులు ముందు చూడాలి. అంటే భవిష్యత్తులో గతంలో జరిగిన పరీక్షలకు సంబంధించి ఏ ప్రశ్న పత్రాలు లీకేజ్ అయిన దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు జరగాలని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఫిలిమ్స్ కావచ్చు, అదేవిధంగా ఏఈ అండ్ డిఏకు సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్లను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయం తర్వాత కొంత ఇప్పటికే ఆందోళన చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ నిర్ణయంతో కొంత మార్పులు చేర్పులు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దాంతో పాటుగా ఇప్పుడు రాసినటువంటి అభ్యర్థులు కావచ్చు, ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కొంత సద్దుమణిగిందని చెప్పుకోవచ్చా? అంటే టీఎస్పీ అయితే గతం అంటే విచారణ కొనసాగుతున్న సమయంలో కూడా టీఎస్పీఎస్సీ ఈ రోజు అయితే నిర్ణయం తీసుకుని అయితే గ్రూప్ 1 సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష కావచ్చు, అలాగే ఏఈ డిఏఓ పరీక్షలు కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రధానంగా గ్రూప్ 1 పరీక్షా పత్రాలు లీక్ అయిన విషయం అయితే సిట్ దర్యాప్తులో బయటపడిందని చెప్పొచ్చు. అలాగే అంటే గతంలో జరిగిన ఈ పరీక్ష విషయంలో కూడా ఇలాంటి లీకేజ్ విషయంలో కూడా అంటే ప్రవీణ్ అంటే టీఎస్పీఎస్సీ పిఏ సెక్రటరీ ప్రవీణ్ కూడా గ్రూప్ 1 పరీక్ష రాసినట్టుగా కూడా, అలాగే 103 మార్కులు ప్రీలిమినరీ పరీక్షలో కూడా ప్రవీణ్ వచ్చిన కొన్ని సాక్ష్యాలు అయితే బయట పెట్టారు. అంటే ప్రధానంగా చూడొచ్చు, గతంలో చాలా ఇప్పుడు విద్యార్థి సంఘాలు అయితే ఒకటే చెప్తున్నాయి. ప్రధానంగా మేము అంటే హాస్టల్లో వండుకుంటూ మేము లక్షలు పోసి కోచింగ్లు తీసుకొని ఇంటి దగ్గర కూర్చొని ఉద్యోగాల అన్వేషణలో ఉంటే ఇలాంటి టైంలో కూడా మేము అంటే అసలైన ఉద్యోగులు చదువుకొని రాసిన ఉద్యోగులు, పరీక్ష రాసిన ఉద్యోగులు దీంతో మోసపోతున్నాయి. అంటే ఈ లీక్ లో కూడా వాళ్ళు పరీక్ష పత్రాలు మార్కులు సంపాదించిన తర్వాత కూడా వాళ్ళకి అన్యాయం అయిపోయి కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉండే. ప్రధానంగా చూడొచ్చు, అంటే ఈ పరీక్షలు అయితే రద్దు చేశారు. మరి భవిష్యత్తులో పరీక్షా పత్రాలు ఎలా ఉండబోతున్నాయి, భవిష్యత్తులో అసలు టీఎస్పీఎస్సీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, అంటే గతంలో ఇప్పటికే రాసిన వారు, పాస్ అయిన వారు ఉన్నారు, వారిపైన కూడా అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది టీఎస్పీఎస్సీ, అంటే వీళ్ళకు నెక్స్ట్ వచ్చే పరీక్షలు ఏదైనా కన్సెషన్ చేస్తారా అనే దానిపైన కూడా దీనిపైన సమాలోచన జరిగిన తర్వాత అయితే ఒక టీఎస్పీఎస్సీ ఒక నిర్ణయం అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్. సో మొత్తంగా టీఎస్పీఎస్సీ దగ్గర కొంత నిరసనలు 3 రోజుల నుంచి మనం చూస్తున్నాము. సో నిరసనలన్నీ సాగుతున్న నేపథ్యంలో కూడా టీఎస్పీఎస్సీ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేస్తూ తేదీలను కూడా త్వరలోనే ఖరారు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా జూన్ 11న గ్రూప్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేస్తామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. సో ఈ ఎఫెక్ట్తోనైనా కొంత ఆందోళన తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనేది కొంత సస్పెన్షన్ అయితే కనబడతా ఉంది. ఒకవైపు సీట్ కూడా విచారణ కొనసాగిస్తూ ఉంది. సో ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా
ప్రధానంగా చూస్తే భారీ వర్షపాతం నమోదైంది. దాంతో పాటుగా పలు తాండాలో అదేవిధంగా కొన్ని బస్ స్టాప్స్లలో కూడా మొత్తం జలమయమైనటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షానికి కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నారు. గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదైతే అల్పపీడన ప్రభావంతో బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం నేపథ్యంలో మాత్రం జిల్లాలో మాత్రం విస్తారంగా వర్షాలు కురిసే పరిస్థితి. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఉరుములు ఎదురుగాలుతో కూడా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు బాగా కురిసాయని చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం జిల్లా సంబంధించి తల్లాడ కానీ, వైరా కానీ, కొండిచెర్ల కానీ ఇలా మండలాల్లో కూడా ఎక్కువ వర్షపాతం రావడంతో మొత్తం రోడ్లు మొత్తం జలమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే జిల్లాలో మాత్రం ఎక్కువగా అన్నదాతలు మాత్రం తీరని నష్టం వాటిని చెప్పవచ్చు. ఎందుకంటే చేతికి పంటకు వచ్చిన పంటలు మొక్కజొన్న కానివ్వండి, వరి కానివ్వండి, అదేవిధంగా మిగతా పంటలు కూడా చాలా పంటలు కూడా నష్టం వాటిని చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అన్నదాతలు లవోదివ్వమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మిర్చి కూడా పూర్తిగా తడిచే పరిస్థితి నేపథ్యంలో మాత్రం వాటిని కొంత మేరకు మాత్రం తీసుకువెళ్ళినా సరే కొంత తర్వాత మాత్రం రైతులు మాత్రం ఆందోళన తీస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే తప్పనిసరిగా ఏదైతే మాకు పంట నష్టం వచ్చిందో ప్రభుత్వం ఆదుకొని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ప్రధానంగా చూసినట్టయితే తిరుమలాపాలెం మండలంలో కూడా గొర్రెల కాసేతను కూడా 8 గొర్రెలు చనిపోవడంతో కూడా ఆ గొర్రెల కాపీ కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా భద్రాద్రి జిల్లా సంబంధించిన చెర్లలో కూడా ఒక వీరస్వామి అనే మేకల కాసేతను నేపథ్యంలో వాళ్ళకి 20 గొర్రెలు ఉండగా ఒకేసారి పిడుగుపడడంతో 18 గొర్రెలు మృతి చెందాయి. దీంతో ఆ రైతు గొర్రెల కాపీ కూడా తీవ్ర మనస్తాపన గురైన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే జిల్లాలో చూసినట్టయితే ఎడతెరిపి లేకుండా నిన్న నుంచి సాయంత్రం అదేవిధంగా రాత్రి ఉదయం నుంచి కూడా కురిసిన భారీ వర్షాలతో మాత్రం ప్రజలు మాత్రం ఇంటికి పరిమితం బయటకు వెళ్ళలేని పరిస్థితి కనిపించకపోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇంకా రాబోయే 3 రోజులు కూడా ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న పరిస్థితి ఉంది. ప్రణయ్, వరకు పంట నష్టం జరిగి ఉండొచ్చు. ఇటు మిర్చి పంట కావచ్చు, అదేవిధంగా కొంత మొక్కజొన్నకు సంబంధించినటువంటి పంట నష్టం కూడా కనబడతా ఉంది. సో ఎంత వాటిల్లింది, రైతులు ఏమైనా ఆందోళన చేస్తూ ఉన్నారా? దాంతో పాటుగా అధికారులు ఏమైనా పంట నష్టానికి సంబంధించినటువంటి సేకరణ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా? ఉమ్మడి జిల్లాలో మాత్రం రైతులకు అన్నదాతలకు మాత్రం తీవ్ర పంట వాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకేసారి అకాల వర్షాలు రావడంతో మాత్రం పూర్తిగా నీట మునిగినాయి. ఇటు మొక్కజొన్న కానివ్వండి, వరి కానివ్వండి, అదేవిధంగా మిర్చి కానివ్వండి పూర్తిగా నీట మునడంతో పాటు అన్నదాతలు మాత్రం ఆర్తనాలకు తిరిగి అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వాళ్ళు తప్పనిసరిగా ఏదైతే మాకు పంట నష్టం వాటిల్లో అధికారులు మాత్రం ప్రభుత్వం మాత్రం మాకు సహాయం చేయాలని చెప్తున్నప్పటికీ ఇప్పటివరకు అధికారులు మాత్రం ఎవరికి మాత్రం ఇంతవరకు మాత్రం రైతుల్ని మాత్రం కలిసినట్టు మనకి దాఖలాలు అయితే లేవు. మొత్తానికైతే జిల్లాలో మాత్రం ఈ అకాల వర్షంతో మాత్రం అన్నదాతలు మాత్రం తీవ్ర విషాదం చోటు చెప్పవచ్చు. జిల్లాలోని ప్రధానంగా కొండిచెర్ల, తల్లాడ, తిరుమలాపాలెం ఇలా అనేక మండలాలు కూడా ఎక్కువగా అన్నదాతలు పంటలు పండిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ పంట నష్టం రావడంతో మాత్రం అన్నదాతల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ గోవింద్. సో మొత్తంగా నిన్న రాత్రి కురిసిన వర్షానికి పలు చోట్ల పంట నష్టం జరగడంతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో కూడా జలమయమైనట్టుగా తెలుస్తోంది. సో ఒకసారి హైదరాబాద్కి వెళ్దాం. నిన్న సికింద్రాబాద్ జోనల్లో జరిగినటువంటి ఒక ఘోర ప్రమాదం మనం చూస్తూ ఉన్నాము. సో అందులో మనం ప్రధానంగా చూసుకుంటే సికింద్రాబాద్ జోనల్ పరిస్థితిలో ఏం జరుగుతుంది అన్నటువంటి సస్పెన్షన్స్ కనబడతా ఉంది. రైట్, మనం ఒకసారి దీనికి సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ఒకటి కాదు, 2 కాదు, అనేక ఘటనలు ఈ సంవత్సరంలోనే దాదాపుగా కూడా అనేక ఘటనలు సికింద్రాబాద్ జోనల్లో చోటు చేసుకుంటున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నిన్న రాత్రి సమయంలో సప్నాలోక్లో కూడా దాదాపు 6 యువకులు ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అందులో 4 మహిళలు, 2 అబ్బాయిలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్న. శ్రీరామ్, ప్రణయ్, గతంలో చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సికింద్రాబాద్ ఏరియాలో సంబంధించి ఈ వ్యాపారాలకు సంబంధించినటువంటి కంటోన్మెంట్ జోన్ ఏరియా కావడంతో భాగ్యనగర్ పరిసర ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువ చోటు చేసుకుంటున్నాయి. అయితే గతంలో కూడా ఆ ప్రభుత్వాలు హెచ్చరించినప్పటికీ అధికారులు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు పాటించకుండా తూతూ మంత్రంగా ఈ యొక్క నిర్వాహకులు అయితే పాటిస్తున్నారని చెప్పేసి పోలీసు అధికారులు కావచ్చు, ఇటు మండిపడుతున్న పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఈ గతంలో జరిగినటువంటి
సంఘటనలు మనం చూసినట్లయితే 2022 మార్చి 23న ఆ తుక్కు గోడంలో అగ్ని ప్రమాదం జరిగి దాదాపుగా 12 మంది మృతి చెందారు. 2022 సెప్టెంబర్ 12న కూడా రూటు లాడ్జిలో 8 మంది మరణించడం జరిగింది. జనవరి 29 సికింద్రాబాద్ లోని డెక్కన్ మాల్ లో కూడా ప్రమాదం జరిగి 3 మృతి చెందారు. అయితే ఈ ప్రమాదాలు ఎప్పుడైతే జరుగుతాయో ఆ ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే ఈ పోలీస్ అధికారులు కావచ్చు, అక్కడ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు దీనికి సంబంధించి ఆరా తీస్తారు. ఆరా తీసిన తర్వాత వాటిని చూసి చూడనట్లుగా వాటిని వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. అదే విధంగా ఒకటి కాదు రెండు కాదు మనం అనేక సందర్భాలలో చూస్తా ఉన్నాం. సికింద్రాబాద్ జోనర్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే గడిచిన ఈ సంవత్సరంలోనే అనేక ఇన్సిడెంట్ జరుగుతా ఉన్నాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న సిచ్యువేషన్స్ లో గతంలో కూడా ప్రభుత్వం కొంత వారికి అవగాహన కల్పించే విధంగా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలను కూడా పిలిపించి ఒక సర్వేను కూడా నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో భాగంగా చాలా మంది కూడా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. ఫైర్ కి సంబంధించినటువంటి సేఫ్టీ సీక్వెన్సెస్ వాడాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఎందుకు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే కొంత అధికారులు ముమ్మరం చేస్తా ఉన్నారు, ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? అయితే ప్రభుత్వ అధికారులు వాటిని చూసినప్పుడు ఏదైతే ఈ వ్యాపారాలకు సంబంధించినటువంటి గోడౌన్స్ ఉంటాయో ఆ గోడౌన్స్ అధికారులు పోలీసు కావచ్చు, ఇటు వాటిని తనిఖీలు చేసే అధికారులను కొంత మామూలను ముట్టజెప్పి ఈ యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారుతున్నారని చెప్పి మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా పరిసర ప్రాంతాల్లో ఈ వ్యాపారాలకు సంబంధించినటువంటి జోన్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇటీవల కాలంలో అయితే ఈ వేసవి వాతావరణం ప్రారంభంలో కూడా ఈ క్లైమేట్ ప్రభావం కావచ్చు, ఆ విద్యుత్ సంబంధిత ఇతర వాటి వల్ల కూడా ఈ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అధికారులు కూడా ఇవి జరగక ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అధికారులు ఎప్పుడైతే ఈ వ్యాపారాలకు సంబంధించినటువంటి గోడౌన్స్ కావచ్చు, ఇతర సంబంధించినటువంటి హాస్పిటల్స్, వేరే సంబంధించినటువంటి వాటి మీద కూడా అవగాహన కల్పించాలి. ఎవరైతే ఆ నిర్వాహకులు ఉంటారో వారికి కనీస అవగాహన కల్పించాలి. అవగాహన కల్పించిన తరుణంలో కూడా అధికారులు తనిఖీలు కూడా నిర్వహించాలి. తనిఖీలు ఎప్పుడైతే నిర్వహిస్తారో అప్పుడే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా చర్యలను చేపట్టే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడే ఈ ఎవరికి లాస్ కాకుండా ఆదుకోవచ్చు అని చెప్పేసి చూడొచ్చు. రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్. సో మొత్తంగా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం కొంత ముమ్మరం చేస్తూ ఉంది. తదనంతరం కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు వాళ్ళెవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి నిర్లక్ష్యానికి వెళ్తూ ఉన్నారు. అనేక ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటూ కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఎంతో మంది శోక సముద్రంలో మునిగిపోతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. నిత్యం కూడా సికింద్రాబాద్ జోనల్లో ఏం జరుగుతుంది అనేది సస్పెన్షన్గా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఒకసారి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్దాం. ఆదిలాబాద్ జిల్లాలో తాజాగా బట్టికి సంబంధించినటువంటి పాదయాత్ర కొనసాగుతుంది. అందులో పాదయాత్రలో భాగంగా అటు లోకల్ తక్కువగా నాన్ లోకల్ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. లోకల్ లీడర్స్ కూడా ఎవరు పాదయాత్రలో కనిపించట్లేదంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి జోషి అందుబాటులో ఉన్నారు. జోషి. రైట్ ప్రణయ్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించినటువంటి విషయంలో సిఎల్పి లీడర్ మల్లు బట్టి విక్రమార్క చేపట్టినటువంటి పాదయాత్ర ఒక రకంగా వాళ్లలో అంటే ఆ ప్రకటన వెలువడినటువంటి వెంటనే ఉత్సాహాన్ని నింపినటువంటి పరిస్థితి. అయితే భట్టి విక్రమార్క నిన్న సాయంత్రం ప్రారంభించినటువంటి పాదయాత్ర ఈ రోజు రెండవ రోజు కొనసాగుతుంది. అయితే నిన్న చూసినట్లయితే 4 గంటలకు నిర్ణీత సమయంగా షెడ్యూల్ డిసైడ్ చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులు గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైనటువంటి ఒక పాదయాత్రకు సంబంధించి ఇటు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి, అలాగే ఆదివాసీ యోధుడు కొమరం భీం విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన అనంతరం ప్రారంభం కావడం జరిగింది. అయితే పాదయాత్ర కొనసాగుతున్న సందర్భంలో చూసినట్లయితే ప్రారంభంలో కొంత సంఖ్యలో అంటే చెప్పుకోదగ్గ సంఖ్యలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అయితే బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి పాదయాత్ర కావడంతో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చూసినట్లయితే చాలా వరకు కూడా అంటే కొత్త ముఖాలు కనిపించడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వచ్చినటువంటి వాహనాలను చూసినట్లయితే దాదాపుగా అంటే 10ల సంఖ్యలో ఖమ్మం జిల్లా సంబంధించినటువంటి బస్సులు కనిపించడం జరిగింది. అలాగే మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఎవరైతే ఉన్నారో
ఆయన ఈ యొక్క పాదయాత్రకు సంబంధించి పూర్తిగా లీడ్ చేస్తున్నట్లుగా మనకు అక్కడ పరిస్థితులను బట్టి అయితే తెలుస్తోంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను చూసినట్లయితే ఇద్దరు ప్రముఖంగా ఇక్కడ బలమైనటువంటి నేతలుగా మనం చెప్పవచ్చు. పాత తరానికి చెందినటువంటి నేతల్ని అంటే ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందినటువంటి మాజీ మంత్రి రామచంద్రారెడ్డి వాళ్ళు అటువంటి వాళ్ళు వయోభారంతో ఇప్పుడు చురుగ్గా ఉండటం లేదు, కేవలం మద్దతుగా మాత్రం ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో అటు మంచిర్యాలకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, అలాగే నిర్మల్కు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే, అలాగే ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిలు బలమైనటువంటి నాయకులుగా కాంగ్రెస్ పార్టీలో పేర్కొంటూ ఉంటారు. అయితే గత కొద్ది రోజుల క్రితము ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇక్కడ ముదోల్ జిల్లా కేంద్రం నుండి చేపట్టినటువంటి తన పాదయాత్రకు సంబంధించి ఆరంభంలో కొంతమంది సీనియర్ లీడర్లు వచ్చినప్పటికీ కూడా మళ్ళీ రాష్ట్ర తెలంగాణ ఇన్ఛార్జి ఎవరైతే మాణిక్రావు ఠాక్రే ఉన్నారో ఆ యొక్క పాదయాత్రను ఆపేయాలంటూ పేర్కొన్నటువంటి నేపథ్యము. అయితే దీన్ని నిలిపివేయడానికి కారణాలు ఏంటి అంటూ ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జితో పాటుగా ఏఐసిసికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి లేఖ రాసినటువంటి నేపథ్యము. అయితే దానికి ఇంతవరకు కూడా సమాధానం రానటువంటి సందర్భం. అయితే ఈ బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి పాదయాత్ర తీరును చూసినట్లయితే బట్టి విక్రమార్క ఆయా అంటే తన రూట్ మ్యాప్ ఏదైతే ఆ రూట్ మ్యాప్ కు సంబంధించినటువంటి ఆ గ్రామాల్లో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి యొక్క పాదయాత్రకు దూరంగా ఉన్నటువంటి నేపథ్యం. అదే సమయంలో కొక్కిరాల ప్రేమ్ సాగర్ పూర్తిగా యొక్క పాదయాత్రలో అడుగడుగునా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగానైతే పాదయాత్ర తీరు చూసినట్లయితే మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి నిర్వహించినటువంటి ఈ యొక్క పాదయాత్రలో భాగంగా నిర్వహించినటువంటి ఇచ్చోడ మండల కేంద్రంలో నిర్వహించినటువంటి కార్నర్ మీటింగ్ అయితే ఉందో ఆ యొక్క కార్నర్ మీటింగ్ కు ప్రజాయుధ నౌక గద్దర్ వచ్చేసి సంఘీభావం తెలపడం జరిగింది. అదే సందర్భంలో ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ కు వేదిక పైన చాలాసేపటి వరకు కూడా వేదిక పైన కుర్చీ దక్కనటువంటి సందర్భం. ఆయన చాలాసేపటి వరకు కూడా పక్కన నిలబడి ఉన్నటువంటి దృశ్యాలైతే అందరూ గమనించినటువంటి నేపథ్యము. అదే సందర్భంలో అంటే బోత్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టికెట్ ఆశిస్తున్నటువంటి ఇద్దరు నేతలు, ఒకరు అన్నెల అశోక్, అలాగే ఇంకొకరు ఆడే గజేందర్, ఈ ఇద్దరు కూడా తమ తమ వర్గీయులతో పాటుగా అక్కడ వేదిక వద్ద ఉన్నటువంటి సందర్భంలో ఆడే అశోక్ కు మాట్లాడేటటువంటి అవకాశం దక్కడము, ఆడే గజేందర్ కు దక్కకపోవడం పట్ల ఆడే గజేందర్ కు సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా నినాదాలు చేయడము, అలాగే అదే సందర్భంలో అన్నెల అశోక్ కు సంబంధించినటువంటి వర్గీయులను కూడా ప్రతినినాదాలు చేయడం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ యొక్క నైజాన్ని అలాగే దాని కల్చర్ ను మరోమారు బహిర్గతం చేసినటువంటి సందర్భం. అదే సమయంలో ప్రేమ్ సాగర్ రావు వర్గీయులందరూ అక్కడ ఉన్నటువంటి నేపథ్యము. ఇటు పశ్చిమ జిల్లాలో బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి వర్గీయులు ఒక్కరు కూడా అక్కడ లేకపోవడము అనేటటువంటిది ఇక్కడ పూర్తిగా కూడా ఈ యొక్క ఆధిపత్య ధోరణిని అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కల్చర్ ను మరోమారు ఆ పార్టీలో ఉన్నటువంటి వర్గ పోరును మరోమారు బహిర్గతం చేసినటువంటి దృశ్యాలు అయితే అక్కడ కనిపించాయి. అదే సందర్భంగా రాత్రి భోజనాల సమయంలో సైతము కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ వర్గీయులు బోత్ నియోజకవర్గానికి చెందినటువంటి ఒక సాధారణ కార్యకర్త పైన చేయి చేసుకున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతానికైతే పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం. అయితే మాజీ ఎమ్మెల్యే ఎవరైతే మహేశ్వర్ రెడ్డి ఉన్నారో ఆయన ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనేందుకు సిఎల్పి నేత బట్టి విక్రమార్కతో పాటుగా సీనియర్ నేత వి హనుమంతరావు, మాజీ మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవేవి ఫలించినటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో మహేశ్వర్ రెడ్డి ఈ యొక్క సీనియర్ల బుజ్జగింపులకు అంగీకరించి ఈ యొక్క పాదయాత్రలో పాల్గొంటారా, లేకపోతే ఈ యొక్క పాదయాత్రకు దూరంగా ఉంటారా అనేటటువంటిది ఇప్పుడు పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కేవలం కాంగ్రెస్ పార్టీ అని కాదు కానీ పూర్తిగా రాజకీయ కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి ఒక చర్చగా మారినటువంటి నేపథ్యం. గతంలో మహేశ్వర్ రెడ్డి పలుమార్లు పార్టీ మారుతున్నారు అనేటటువంటి వార్తలు వెలువడినటువంటి నేపథ్యంలో చాలా కొట్టినటువంటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతానికైతే పార్టీ మారుతారు అనేటటువంటి వార్తలలో స్పందన లేకపోవడం అనేటటువంటిది కొంత అనుమానాస్పదంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒక రకంగా మనకు అమ్మ న్యూస్ కు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా మహేశ్వర్ రెడ్డి అతి త్వరలో బీజేపీలో చేరుతారు అనేటటువంటి సమాచారం అయితే మనకు అందుతోంది. కానీ మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతము ఉమ్మడి జిల్లాలోనే అందుబాటులో లేనటువంటి నేపథ్యంలో
ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యం ప్రణయ్. మహేశ్వర్ రెడ్డి ఫైనల్ గా పాదయాత్రలో పాల్గొంటారా లేదా పార్టీని వీడతారా అనే దానిపైన సస్పెన్షన్ క్లారిటీ ఈ పాదయాత్ర ముగిసేటప్పటికైనా వస్తుందా, లేదా పాదయాత్రలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అంటేనే ముసుగులో గుద్దులాటలు జరుగుతూ ఉంటాయి, అనేక మంది నేతలు కూడా ఇతర నేతల్ని కాంగ్రెస్ పార్టీలోనే ఒకరికొకరు పరస్పరంగా తిట్టుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి ఫైనల్ గా వచ్చే ఛాన్స్ ఉందా, లేకపోతే పాదయాత్రను ముగిసేలోపు ఈయన పార్టీ జంప్ అయ్యే ఛాన్స్ ఉందా? వాస్తవంగా గత అంటే సంవత్సరంన్నర కాలంగా కూడా ఏలేశ్వర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యం. అయితే పలు సందర్భాల్లో ఇటువంటి వార్తలను ఆయన ఖండించినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అంటే గత కొద్ది నెలలుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా నిర్మల్ జిల్లా ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ పరిణామాలు చూసినట్లయితే ప్రస్తుతం మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారు అనేటటువంటి ఈ యొక్క ఏవైతే అనుమానాలు కావచ్చు, పుకార్లు కావచ్చు, వాటికి బలం చేకూరుస్తున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే ముఖ్య నాయకులు ఎవరైనా బలమైన నేతగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే పార్టీ మారేటటువంటి సందర్భాల్లో ముందుగా తమ అనుచరులను ఒక స్థాయి నాయకులందరినీ కూడా వాళ్ళు భవిష్యత్తులో చేరబోయేటటువంటి పార్టీలో వాళ్ళని చేర్పించిన తర్వాత వీళ్ళు వెళ్ళడము అనేటటువంటిది చాలా సందర్భాల్లో గతంలో చూసినటువంటి అనుభవాన్ని మనం దృష్టిలోకి తీసుకున్నట్లయితే ముధోల్ నియోజకవర్గం నిర్మల్ జిల్లాలోని ముధోల్ నియోజకవర్గానికి చెందినటువంటి రామారావు పటేల్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన ఇటీవలే బండి సంజయ్ 5వ విడత పాదయాత్ర ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా బీజేపీలో చేరినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే గత ఎన్నికల సందర్భంలో ఈయనకు కుడిభుజంగా వ్యవహరించినటువంటి అప్పాల గణేష్ చక్రవర్తి నిర్మల్ కు సంబంధించినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ గా వ్యవహరించినటువంటి అప్పాల గణేష్ చక్రవర్తి కూడా ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇద్దరు బలమైనటువంటి నాయకులు బీజేపీలోకి వెళ్ళినటువంటి ఆ యొక్క క్రమంలోనే రాబోయే రోజులు అంటే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, లేదా ఆయన ముందస్తు ప్రణాళిక అని కూడా మనం అనుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈయన మహేశ్వర్ రెడ్డి రాబోయే రోజుల్లో బీజేపీలో చేరుతారు అనేటటువంటి ఈ యొక్క వార్తలకు ఇది పూర్తిగా ఈ యొక్క సందర్భం బలాన్ని చేకూరుస్తున్నట్లుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది ప్రణయ్. థ్యాంక్ యూ జోషి. సో ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లాకి సంబంధించి నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి చాలా చోట్ల కూడా పంట నష్టం జరిగినట్టుగా తెలుస్తోంది. పెద్ద ఎత్తున కూడా వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసిన భారీ వర్షానికి జిల్లాలో చాలా చోట్ల పంట నష్టం సంభవించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ నియోజకవర్గంలో గల కోహీర్ మండలం వడంపేట గ్రామంలో గంటసేపు వడగళ్ల వాన కురవడంతో పెద్ద ఎత్తున పంట నష్టం సంభవించింది. ఈ గ్రామంలో ముఖ్యంగా వరి, చెరుకు, మక్క పంటలను సాగు చేస్తూ ఉంటారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షంతో పూర్తిగా నష్టపోయామని చెప్తా ఉన్నారు. చేతికి వచ్చిన పంట పూర్తిగా నేల పాలైందని చెప్తా ఉన్నారు. సుమారు గంట పాటు కురిసిన వడగళ్ల వానకు పంట పూర్తిగా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి వెంటనే గ్రామంలో సర్వే నిర్వహించి మరోవైపు ఎంత మేరకు పంట నష్టం సంభవించిందో రిపోర్ట్ చేసి వెంటనే తమకు పంట నష్ట పరిహారం చెల్లించాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. మరోవైపు ఈ రోజు ఉదయం కూడా స్వల్పంగా వర్షం కురిసింది జిల్లాలో. ఈ నేపథ్యంలో రైతులు మిగిలిన పంటను కూడా రక్షించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా వడగళ్ల వానతోనే పెద్ద ఎత్తున పంటలు నష్టపోయాయి. పంటలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది. మామిడి తోటలతో పాటుగా మొక్కజొన్న, అదేవిధంగా చెరుకు తోటలు కూడా నష్టమైనట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు ఎవరైనా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు వీరికి సంబంధించిన రైతు నష్టాలకు సంబంధించినటువంటి సేకరణ ఏమైనా ప్రారంభించారు? దాంతో పాటుగా మరొక 48 గంటల పాటు కూడా వర్షాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి, ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా? అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ని కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా ఇప్పటికే అధికారులు వ్యవసాయ శాఖ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో అధికంగా పంట సాగుపైనే రైతుల జీవనోపాధి కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా మామిడి పంటలు కూడా
ఈదురుగాలులకు పూర్తి స్థాయిలో మామిడి పంట నష్టం కూడా జరిగింది. ఏవైతే మామిడి కాయలు పూర్తిగా నేలరాలిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మామిడి పంట కూడా పూర్తిగా నష్టపోయిన నేపథ్యంలో రైతులు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వెంటనే తమకు నష్టపరిహారం చెల్లించాలి. మరోవైపు పంట నష్టానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు 2 రోజుల్లో పూర్తి స్థాయిలో నివేదికను తెప్పించుకొని ఆ తర్వాత ఆ నివేదికను ప్రభుత్వానికి పంపించే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు వాతావరణ శాఖ మరో 3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని ప్రకటించిన నేపథ్యంలో రైతుల్లో మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ సునీల్. రైట్, ఒకసారి మనము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. అక్కడ దాదాపుగా కూడా మున్సిపల్ అధికారులకు సంబంధించిన నిర్లక్ష్యం అనేది ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. థ్యాంక్ యూ ప్రణయ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు సెంట్రల్ లైటింగ్ కావచ్చు, అదేవిధంగా స్ట్రీట్ లైట్ కావచ్చు, వీటి పరంగా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తుందని కూడా చూసుకోవచ్చు. అయితే ఇది కొత్తగూడెం ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే ఇది కొత్తగూడెం మరియు పాల్వంచ మున్సిపాలిటీలలో ఉన్నటువంటి ఇటు స్ట్రీట్ లైట్లు, అదేవిధంగా ఈ సెంట్రల్ ఏదైతే మన మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్లు అయితే చాలా చోట్ల కూడా వెలగని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క మున్సిపాలిటీ కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి ఈ యొక్క మెయింటెనెన్స్ కొరకు, ఈ యొక్క లైట్ల మెయింటెనెన్స్ కొరకు ప్రతి నెల 2 లక్షల రూపాయలు ఒక ఏజెన్సీకి అయితే వీరు ముట్ట చెప్తున్నట్టుగా కూడా చూసుకోవచ్చు. అయితే గత ఏడాది కోటి రూపాయలతోటి ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ లైటింగ్ కూడా ఇప్పుడు చాలా చోట్ల కూడా వెలగని పరిస్థితి కనబడుతుంది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా చాలా ఏరియాలు కూడా చీకట్లోనే మగ్గుతున్నాయని కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇటు మనము సూపర్బైర్ కావచ్చు, కొత్తగూడెంలోని కొన్ని ఏరియాలలో ఈ యొక్క సెంట్రల్ లైట్లు అయితే వెలిగిన సందర్భాలు కూడా చూసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అయితే ఈ యొక్క మెయింటెనెన్స్ అసలు యాక్చువల్గా నిబంధనల ప్రకారం ఉన్నది ఏంటి అంటే ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు ఒక సంస్థతోటి, ఒక ఏజెన్సీ తోటి ఈ యొక్క లైట్లను ఏర్పాటు చేసి వీటి మెయింటెనెన్స్ కూడా 2 సంవత్సరాల వరకు అదే సంస్థ చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు చాలా చోట్ల లైట్లు వెలగకపోయినా ఇటు అధికారులు కావచ్చు, అదేవిధంగా పాలకులు కావచ్చు, ఎవరు కూడా ఈ యొక్క సంస్థ ప్రతినిధుల్ని కానీ సంస్థను కానీ అడిగిన సందర్భాలు అయితే మనకు కనిపించట్లేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క కొత్తగూడెం మరియు పాల్వంచ మెయిన్ రోడ్ వెంబడి ఉన్నటువంటి ఈ సెంట్రల్ లైటింగ్ కొన్ని కోట్లతోటి నిర్మించారు. దీంట్లో గత కొన్ని రోజుల ఏర్పాటు చేసినటువంటి వీటికి ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేశారు. వీటికి ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే ఇంధన ఖర్చు సాకుగా చూపెట్టి మరి కొద్ది రోజుల క్రితం మరొక ₹1 వెచ్చించి ఐమాక్స్ లైట్ల ప్లేస్ లో ఈ యొక్క ఎల్ఈడి లైట్లను అమర్చారు. ఈ ఎల్ఈడి లైట్లు అమర్చినా కూడా ఎటువంటి ఉపయోగం లేదని ప్రజలైతే అనుకుంటున్న సందర్భం కూడా చూసుకోవచ్చు. చాలా వరకు కూడా ఈ యొక్క పోల్స్ కి ఏర్పాటు చేసినటువంటి లైట్స్ తో పాటు స్ట్రిప్స్ కూడా అవి మొత్తం ఊడిపోయి పనిచేయని పరిస్థితులలో కూడా ఈ మున్సిపల్ అధికారులు అయితే వాటి మెయింటెనెన్స్ అయితే పట్టించుకోవట్లేదని కూడా చూసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నటువంటి మున్సిపల్ అధికారులు అయితే ఈ యొక్క ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో అయితే విఫలమవుతున్నారని ఇటు ప్రజలైతే భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ అధికారులు ఈ యొక్క సంస్థతోటి ఏదైతే ఒప్పందం చేసుకున్నట్లయితే సంస్థతోటి వారికి గత కొన్ని నెలలుగా ఇటు నిధులైతే మంజూరు చేయట్లేదు. అటు సంస్థ ప్రతినిధులను అడగగా ఈ యొక్క బిల్లులు చెల్లించకపోవడం వల్లే మేము ఈ యొక్క పనులు చేయట్లేదని ఇటు సంస్థ వారు చెప్తున్నారు. ఇటు మున్సిపల్ అధికారుల వాయిస్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు పని చేయట్లేదు కాబట్టి మేము చెక్కులు ఇష్యూ చేయట్లేదు, అంటే నిధులు మంజూరు చేయట్లేదు అని ఇటు మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. ఇద్దరి సైడ్ వాదన చూసుకుంటే మాత్రం ఇటు కొత్తగూడెం మున్సిపాలిటీ, అటు పాల్వంచ మున్సిపాలిటీ ప్రజలైతే నష్టపోతున్నట్టుగా చూడొచ్చు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఏదైతే నిర్మించినటువంటి ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ మరియు వీధి లైట్లు కూడా చాలా వెలగని. అయితే ఈ యొక్క చాలా మున్సిపాలిటీ పరిధిలలో ఉన్న కౌన్సిలర్లు అయితే వారి సొంత డబ్బుతో వాళ్ళ యొక్క కౌన్సిలర్ వాళ్ళ యొక్క ఏరియా పరిధి వరకు అయితే వారే సొంతంగా లైట్లు వేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్క ఏరియాకి ఒక 10 నుంచి 25 లైట్లు అవసరం ఉండగా ప్రతి ఒక్క కౌన్సిల్ లో కూడా మున్సిపల్ అధికారులకు ఈ యొక్క కౌన్సిలర్లు విన్నవించుకుంటున్నప్పటికీ కూడా వారు పట్టించుకోని పక్షంలో వీరే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఈ యొక్క లైట్లను ఏర్పాటు చేయకుండా పరిస్థితి అయితే చూసుకోవచ్చు. అయితే కౌన్సిలర్లు మాట్లాడుతూ ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క సమస్య అనేది ఏర్పడుతుందని, ఇప్పటికైనా ఈ యొక్క మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని ఇటు ప్రతి ఏరియాలలో ఉన్నటువంటి లైట్లను కావచ్చు, అదే విధంగా మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ కు సంబంధించి వీటన్నిటి పరంగా కూడా చర్యలు తీసుకుంటేనే నిరంతరంగా ఈ యొక్క లైట్ల మెయింటెనెన్స్ అనేది జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.
సో నవీన్, ఇప్పటికే గతంలో చెప్తా ఉన్నారు మున్సిపాలిటీ డెవలప్మెంట్స్ అనేది రాష్ట్రంలో అత్యద్భుతంగా కొనసాగుతా ఉంది. ప్రతి జిల్లాలలో కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్స్ కావచ్చు, వీధి లైట్లకు సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి టెక్నాలజీతోని ఒప్పందం చేసుకొని ఏర్పాటు చేస్తున్నాం అంటున్నారు. అయినప్పటికీ ఇంత పెండింగ్ బిల్స్ ఇవన్నీ కూడా నిర్లక్ష్యం కనబడతా ఉంది. సో దీనిపై చొరవ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ప్రభుత్వం దృష్టికి వెళ్ళినప్పటికీ కూడా మరి ఏమైనా చొరవ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం వదిలి ప్రజలకు కొంత హెల్ప్ఫుల్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఈ ప్రతిరోజు ఇది ప్రజాప్రతినిధులు కావచ్చు, అటు మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇవే రోడ్లపై కూడా తిరుగుతూ ఉంటారు. అయితే మనం చూసుకుంటే ఇటు ముఖ్యంగా కొత్తగూడెంలో ముఖ్యమైన కూడలైనటువంటి ఇటు బస్ స్టాండ్ సెంటర్ కావచ్చు, ఇటు పోస్ట్ ఆఫీసు, అదే విధంగా సూపర్ బజార్ సెంటర్ లో సుమారు ఒక 20 నుంచి 30 వరకు లైట్లు ఎలగని పరిస్థితి. ఏదైతే లైట్లు మొత్తం కూడా మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు, మొత్తం నిర్మానుష్యంగా ఉంది, ఇది మెయిన్ రోడ్ల మీద. కానీ అధికారులు ఏదైతే మున్సిపల్ అధికారులు వీరిపై ఎవరైతే ఇప్పుడు సంస్థ ఒక దగ్గర ప్రతి నెల కూడా 2 లక్షల రూపాయలు ఈ యొక్క సంస్థకు ముట్ట చెబుతున్నప్పుడు ఆ యొక్క సంస్థను ప్రశ్నించాల్సిన బాధ్యత అయితే మనకు వచ్చేసి ఇటు మున్సిపల్ అధికారులకు మాత్రమే ఉంది. కానీ మున్సిపాలిటీ అధికారులు అయితే పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది వారికి మాత్రమే తెలిసి ఉండాలి. అయితే మొత్తంగా చూసుకుంటే మున్సిపల్ అధికారులు ఇప్పుడు ఒక గ్రేటర్ మున్సిపాలిటీలో చేసి వచ్చిన ఒక అధికారి అయితే కొత్తగూడెం మున్సిపల్ కొత్తగూడెం అధికారిగా ఉన్నారు. ఇప్పుడు తను చొరవ తీసుకొని ఈ యొక్క సంస్థతోటి, అంటే ఒకవేళ సంస్థతోటి మాట్లాడినా, లేదు అంటే మా సంస్థని మార్చినా, వేరే వారికి ఏజెన్సీ వారికి అప్పచెప్పి ఈ యొక్క మెయింటెనెన్స్ అయితే ఇచ్చినట్లయితే ఇటు కొత్తగూడెంలో అయితే ఈ పరిస్థితి అయితే సర్దుమణుగుతుంది అని కూడా చూడొచ్చు. ప్రవీణ్, థ్యాంక్ యూ నవీన్. సో ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో నిత్యం కూడా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నటువంటి వాహనదారులు, అదేవిధంగా వరుస యాక్సిడెంట్ అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దాదాపుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ప్రతిరోజు నిత్యకృత్యం అయిపోయింది. ఏదైతే త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్లు, డ్రంక్ అండ్ డ్రైవ్లు, నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్, ఆ నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ కి గల కారణాలు ఏంటంటే గతంలో పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించిన కమల్ హాసన్ రెడ్డి పర్యవేక్షణలో చలాన్లు ఏదైతే ట్రాఫిక్ పోలీసులు చాటుమాటుగా దాక్కుని చలాన్లు ఇష్యూ చేశాడు. హెల్మెట్, వితౌట్ హెల్మెట్ లాంటి వాటికి చలాన్లు ఇష్యూ చేశాడు. సో దాని వల్ల చాలా మంది ఈ చలాన్లకి రాకుండా నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ అంటే 8 ఉన్న దాన్ని 6 చేయడము, 6 ఉన్న నెంబర్ ని 8 చేయడము, ఇలా కాకుండా వాటికి ఏదైనా నెంబర్ ప్లేట్ కనపడకుండా స్టిక్కర్లు వేయడము, నెంబర్ ప్లేట్ తొలగించడము, ఇలాంటి నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్లు చాలా పెద్ద ఎత్తున చేశారు. అయితే గతంలో కమల్ హాసన్ రెడ్డి బదిలీపై వెళ్ళిన అనంతరం కమిషనర్ గా సత్యనారాయణ బాధ్యతలు తీసుకున్నప్పటికీ ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ఇలాంటి వాటిపైన పెద్దగా ఫోకస్ చేయలేదు అని చెప్పి. అయితే ఇది మామూలుగా నిత్యకృత్యం అయిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే ఒక డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్లు. ఇటీవల కరీంనగర్ పట్టణంలో చాలా చోట్ల యాక్సిడెంట్, అంటే రీసెంట్ గా కూడా ఒక 2 యువకులు అర్ధరాత్రి వేళ హుషారుగా బైక్ ని డ్రైవ్ చేస్తూ రేసింగ్లు పెట్టుకుని ఒక హాస్పిటల్ వద్ద ప్రమాదానికి గురయ్యి 2 కూడా మరణించారు. గత కొద్ది రోజుల క్రితం గీతా భవన్ చౌరస్తాలో కూడా ఒక యువకుడు మద్యం సేవించి నడుస్తుంటే తనపై నుంచి లారీ ఢీకొని తను కూడా, అంటే కరీంనగర్ పట్టణంలో సైతం పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు అవ్వడము, మృత్యువాత పడటము నిత్యకృత్యం అయిపోయింది. మైనర్లు కూడా, అంటే ఇటు పెద్ద కేటీఎం, పల్సర్ 250, 300cc బైకులు లాంటి కేటీఎం బైకులు లాంటివి వేసుకుని రోడ్లపై కుర్రకారు షికార్లు చేస్తూ అజాగ్రత్తగా అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. అయితే ఇటీవల ఈ యాక్సిడెంట్లు ఎక్కువ అవడంతో ఇదొక్కటే కాకుండా రాత్రి వేళలో కుర్రకారు రోడ్లపై తిరుగుతూ సైలెన్సర్లు, ప్రధానంగా చెప్పుకోవచ్చు బుల్లెట్ బైకులు లాంటి వాటికి సైలెన్సర్లు, కంపెనీ సైలెన్సర్లు కాకుండా సౌండ్ పొల్యూషన్ వచ్చి సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో విపరీతమైన శబ్దంతో పట్టణ వాసులను ఉలికి పడేలా చేస్తున్నారు. అంటే హార్ట్ పేషెంట్ లాంటి వాళ్ళు, చిన్నపిల్లలు రాత్రి నిద్రించే వేళల్లో ఉలికి పడేలా చాలా పెద్ద ఎత్తున ఇదంతా ట్రాఫిక్ ఉల్లంఘనలు నిత్యకృత్యం అయిపోయింది. అయితే ఇటీవల చాటు తీసుకున్న పోలీస్ కమిషనర్ సుబ్బరాయుడు ప్రత్యేకంగా డ్రగ్స్, అంటే ఇటీవల మనం చెప్పుకోవచ్చు మాదక ద్రవ్యాలు లాంటి నిరోధం కానీ ఇంకా ఇట్లాంటి భూ దందా చేసే వాళ్ళకు ప్రత్యేక దృష్టి సారించి
గత రాత్రి నాకాబద్దీ నిర్వహించిన పెద్ద ఎత్తున దాదాపు ఒక గంట వ్యవధిలోనే 105 వాహనాలు ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఇది కేవలం ట్రాఫిక్ పరిధిలో మాత్రమే. ఇది కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ అది సివిల్ పోలీసుల వాహనాల్లో కూడా దాదాపు ఒక 50కి పైన. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక వెహికల్ డాక్టర్ స్టిక్కర్ తో పాటు ఎంపీ స్టిక్కర్, మరొక వెహికల్ బిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అంటూ, అంటే ఇట్లా తమ హోదాను తెలిపే వెహికల్స్ కూడా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. మామూలుగా ఎక్కడ వెహికల్ పట్టుకున్నా కానీ ఏదో ఒక పైరవి, అధికార పార్టీ నేతల పైరవులు అంటూ ఏదో ఒక పైరవితో అడపదడప అక్కడ పలు చోట్ల ఇలాంటి కంప్లైంట్స్ తో వదిలేస్తూ ఉంటారు. కాకపోతే గత రాత్రి నిర్వహించిన తనిఖీల్లో మాత్రం పెద్ద ఎత్తున వాహనాలు పట్టుబడ్డాయి. నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలని ఈరోజు సిపి సుబ్బరాయుడు ప్రత్యేకంగా నెంబర్ ప్లేట్లు అక్కడే ఏదైతే పోలీస్ కమిషనరేట్ లో వెహికల్స్ తీసుకొచ్చి పెట్టారో అదే ప్రాంతంలో కొత్త నెంబర్ ప్లేట్లు బిగించడం, మెకానిక్లను పిలిపించి సైలెన్సర్లు మార్పించడము, ఇలాంటి అన్ని కూడా చేస్తున్నారు. అయితే ఈ రోజు మనం ఏదైతే న్యూస్ ఆధ్వర్యంలో మరి విజువల్స్ లో చూడొచ్చు, విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు బైక్ పై వెళ్తూ ఎగ్జామ్ రాసిన అనంతరం కూడా బైక్ పై వెళ్తూ చాలా అజాగ్రత్తగా బైక్ నడుపుతున్నారు. అంటే ఇంకా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇంకా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రణయ్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సో ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో ర్యాగింగ్ కలకలం అంటూ కూడా మరొక వార్త హైలైట్ కనబడతా ఉంది. ఒకవైపు ర్యాగింగ్తో ప్రాణాలు కోల్పోతుంటే మళ్ళీ ర్యాగింగ్ కలకలం అంటూ మరొక వార్త కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రణయ్. ఏదైతే నిజామాబాద్ జిల్లాలో మరోసారి ఈ ర్యాగింగ్ భూతం విరుచుకుపడినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితం అయితే వరంగల్లో ఇట్లాంటి ఇబ్బందులతోటి ఒక ఏదో విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకునే నేపథ్యం. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఒకవైపు ప్రభుత్వం కూడా ర్యాగింగ్ ని ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని చెప్పినా కూడా మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులు ఎదురవ్వడం కూడా సమాజంలో కానీ, ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ, ఇక్కడ విద్యార్థి లోకం కానీ ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తాజాగా నిజామాబాద్ జిల్లా ఇక్కడ ఇందర్వాయి అంటే డిచ్పల్లి దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే బడిపురాకు సంబంధించిన ఏరియాలలో అయితే తిరుమల కాలేజ్ ఉంటుంది. ఈ తిరుమల కాలేజీలో అయితే ర్యాగింగ్ భూతం విరుచుకుపడినట్టు కనిపిస్తా ఉంది. గత కొన్ని రోజులుగా ఈ తంతు దాదాపుగా 4-5 రోజులుగా నడుస్తున్నా కూడా నిన్నటి నుంచి ఇది పెద్ద మొత్తంలో అయితే బహిర్గతమైన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏదైతే సెకండ్ ఇయర్ విద్యార్థినులు, తర్వాత థర్డ్ ఇయర్, ఈ రెండు ఏదైతే ఉన్నారో ఈ రెండు సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఒకరిపై ఒకరు ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యం కనిపిస్తుంది. ఒక పార్టీ ఏదైతే ఇన్వైటింగ్, ఏదైతే సంవత్సరానికి ఒకసారి జరుపుకునే ఏదైతే పార్టీ ఉంటుందో ఈ పార్టీలో అయితే జూనియర్ సీనియర్స్ అయితే ఇన్వైట్ చేసిన నేపథ్యంలో కూడా అక్కడ రగడ జరిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే పార్టీ సెలబ్రేషన్ కోసం అయితే ఫ్లెక్సీస్ ఏర్పాటు చేసుకుంటారో ఈ నేపథ్యంలోనే కొద్దిగా అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. గతంలో చూసుకున్నట్టయితే ఇది కొన్ని రోజులుగా అయితే ర్యాగింగ్ అనేది సీనియర్స్ జూనియర్స్ ని చేస్తా ఉన్న నేపథ్యంలో కూడా ఇక్కడ యజమాన్యం కూడా ఎన్నిసార్లు కూడా ఈ విద్యార్థులు దానికి సంబంధించినటువంటి యజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా కూడా అక్కడ వాళ్ళు పట్టించుకునే నేపథ్యం, కనీసం సీసీ కెమెరాలు కూడా లేని పరిస్థితి అని చెప్పి అక్కడ తెలుస్తా ఉంది. మొత్తానికి పిల్లల ఏదైతే విద్యార్థినుల తల్లిదండ్రులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నైతే అక్కడ కాలేజ్ దగ్గర అయితే పెద్ద మొత్తంలో అయితే ఘర్షణ వాతావరణం లాంటిది చోటు చేసుకున్న నేపథ్యంలో ఇక్కడ విద్యార్థినుల తల్లిదండ్రులు సైతం అక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంటుంది. అక్కడైతే సంబంధించినటువంటి యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించారు. ఇది సంబంధించినటువంటి విద్యార్థినుల తల్లిదండ్రులు వాళ్ళు సమాధానం కూడా పొంతలేని సమాధానం చెప్పిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ర్యాగింగ్ సంబంధించింది గత కొన్ని రోజుల నుంచి జరుగుతా ఉన్నా వాళ్ళ పైన సస్పెండ్ చేశామని కూడా ఒకవైపు చెప్పిన పరిస్థితి మేనేజ్మెంట్, కానీ అది తీరా అయితే విద్యార్థులు అయితే వాళ్ళని సస్పెండ్ చేయలేదని ఆరోపించిన నేపథ్యం. ఇలా ఓవరాల్ గా చూసినట్టే గత 2-3 రోజులుగా జరుగుతున్న ఈ సంఘటన పైన అయితే ఈ రోజు నగరంలోని సిపి కార్యాలయానికి అయితే వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. 2 వర్గాలుగా విడిపోయి ఇక్కడ సంబంధించిన థర్డ్ ఇయర్ సంబంధించిన విద్యార్థులు కావచ్చు, ఇటు సెకండ్ ఇయర్ సంబంధించిన విద్యార్థులు కూడా ఇద్దరు కూడా వచ్చి సిపికి కంప్లైంట్ చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన ఘోరంగా పరుష పదార్థాలతో మాట్లాడారు సీనియర్స్ అని చెప్పేసి ఇది ఎన్నిసార్లు చెప్పినా కూడా బెదిరింపులు, ఇంకా బయటకు చెప్తే
బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని చెప్పేసి కూడా విద్యార్థులు మీడియా ముఖంగా కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి సిచ్యువేషన్ లో కూడా బెదిరింపు కాల్స్ వచ్చినట్టుగా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే సమాజం రేపు పొద్దున ఎలాంటి సందేశం వెళ్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇది ఇట్లాగే కొనసాగితే కూడా భవిష్యత్తులో అయితే విద్యార్థుల చదువు పట్ల కూడా వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టరు. ఇట్లాంటి ఇబ్బందుల పైన మేనేజ్మెంట్ అసలు ఒకవైపు విద్యార్థుల సంఘాలు సైతం యాజమాన్యం సంబంధించిన దానిపైన మండిపడుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు యాజమాన్యం అయితే దాని బాధ్యత తీసుకొని దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా అయితే ఎవరైతే బాధితులు ఉంటారో, ఎవరైతే బాధ పెట్టిన వారు ఉంటారో వీళ్ళందరినీ కూడా ఏదైతే ఆర్గనైజేషన్ లో అయితే వాళ్ళని పిలిపించి సంబంధించిన మాట్లాడి వాళ్ళని శాంతింపజేసే విధంగా ఉండాలి. కానీ ఇట్లా బహిర్గతం అయ్యేంత వరకు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు స్టూడెంట్స్ సంఘాలు సైతం మండిపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. తాజా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వెళ్దాం. వరంగల్ జిల్లాలో ఈ రోజు జరిగినటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాము. సికింద్రాబాద్ స్వప్న లోక్లో జరిగినటువంటి ఘటనలో దాదాపుగా కూడా లోక్లో పనిచేసేటువంటి కమర్షియల్ కాంప్లెక్స్లో పనిచేసేటువంటి దాదాపుగా కూడా 5 కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులే. దాదాపు మరి ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడే ఊపిరి కోల్పోయినటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి స్వామి అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. నేను వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విషాద ఛాయలను అనుకున్నాయి. ఎందుకంటే సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా ఈ కామర్స్ సంస్థలో పనిచేసే నిరుద్యోగులు ఒక ఉద్యోగ రీత్యా ఈ కామర్స్ సంస్థలో పనిచేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా స్వప్నలోక్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు రావడంతో ఊపిరి ఆడక 6 మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఆ మృతి చెందిన వారిలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారు 5 కావడంతో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు. అట్లాగే చనిపోయిన 5 మృతుల్లో కూడా 3 పదులు నిన్నని యువకులు కావడంతో కూడా తల్లిదండ్రులకు పుత్ర శోకంగా మిగిలించిందని చెప్పుకోవచ్చు. అట్లాగే మొత్తానికి 5 మృతుల్లో కూడా 3 నర్సంపేట నియోజకవర్గానికి చెందిన వారు, మిగతా 2 కూడా మైబాద్ నియోజకవర్గం నర్సంపేటకు చెందిన ఖానాపురాన్ని మండలం మైబాద్ ప్రమీలగా గుర్తించారు. కేసముద్రం ఇంటికన్నకు చెందిన ప్రశాంతులుగా మృతి చెందినట్టు కూడా పోలీసులు నిర్ధారణ చేశారు. అట్లాగే ఆ మృతదేహాలను తరలించేందుకు అక్కడ పోస్ట్ మార్టం అనంతరం కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గాని, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గాని, కేటీఆర్ మంత్రులతో అక్కడికి సంబంధించిన హైదరాబాద్ సంబంధించిన మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కూడా మాట్లాడి మృతదేహాలను తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా నర్సంపేటకు సంబంధించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పి అమ్మని తెలపడం జరిగింది. అట్లాగే మృతి చెందిన కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం 50,000 రూపాయలు ఆ దాన సంస్కారం క్రితం కూడా అందజేసినట్లు కూడా ఆయన తెలపడం జరిగింది. అట్లాగే మృతి చెందిన కుటుంబాలను కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రము రైట్ థ్యాంక్ యూ స్వామి. సో మొత్తంగా ఇది ఈరోజు రిపోర్టర్స్ టైం. మరో రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.